హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన మిద్దె తోట అయితే చూద్దామండి. ఈరోజైతే మేము హాస్పిటల్ నుంచి వచ్చేలేకి 7 డేస్ అయిందండి. కాయలైతే మంచి సైజు, అసలు ఎంత కలర్‌గా వచ్చేసాయి. అన్నీ దోర కలర్‌లో భలే హార్వెస్ట్ అనిపించిందండి. అసలు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మేడ మీదకి రాగానే. ఈరోజైతే మన ఇంటికి రిలేషన్స్ వచ్చారండి, బంధువులు. వాళ్ళైతే వాళ్ళకి చూపిస్తే చాలా హ్యాపీ అయిపోయారండి. ఇన్ని కాయలు, అసలు ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అనుకున్నారు. సైజ్ అయితే భలే వచ్చాయండి కాయలన్నీ. ఒక్కసారి మేము 7 డేస్ నుంచి చూడలేక ఉన్నాం కదండి. ఇప్పుడు ఒక్కసారి చూసేలేకి ఫుల్ హ్యాపీ అనిపించింది. కొమ్మ కానీ చాలా సన్న చిన్న చెట్టు అండి ఇదైతే. అసలు ప్రూనింగ్ చేసేదానికి కానీ వీలు పడదు అసలు. ఎందుకంటే ఎప్పుడు చూసినా పిందెలు పూత మీదే ఉంటుంది ఈ చెట్టు అంతా. ఇది ఇలాంటి వెరైటీ అయితే మీరు ఒక్క మొక్క తెచ్చుకోండి. మనకి ప్లేస్ లేకపోయినా కానీ కుండీలో పెట్టుకున్నా చాలండి. చాలా బ్యూటిఫుల్ హార్వెస్ట్ అయితే వస్తుంది ఇది. కాయలు అయితే చూడండి ఎంత సైజు ఉన్నాయో అసలు. అన్నీ ఒకే సైజు వచ్చాయండి. చాలా బాగా కలర్ కానీ అన్నీ దోరగా భలే ఉన్నాయి. సైజ్ అయితే చాలా ఇంకా పెద్ద సైజు వస్తాయండి ఈ పండే లోపల. అయితే మా వాళ్ళు పండిన దాకా ఉండిరండి, దోరకాయలు కట్ చేసేస్తారు. ఇప్పుడైతే మన ఇంటికి బంధువులు వచ్చారు కదా, వాళ్ళకైతే కట్ చేసి హార్వెస్ట్ అనేది చేసి ఇద్దాము అనుకున్నాము. వాళ్ళు కానీ చాలా హ్యాపీ అయిపోయారండి. ఎట్టైనా మనం పండించిన చెట్టు కాయలు అయితే మార్కెట్లో ఉంటాయండి, కాయలు ఉండకుండా ఉండవు. కానీ మనం చెట్టుకి పండించుకున్న కాయలు తింటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి. మేము ఫస్ట్ మిద్దె మీదకి రాగానే ఈ మొక్క దగ్గరికి అయితే వస్తాము. దీన్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనం ఎప్పుడు వచ్చినా కానీ చెట్లని కనీసం అట్లా టచ్ చేస్తే ఆ చెట్లకు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుందంట మనల్ని చూడగానే. ఇంత చిన్న మడిలోనే అండి నేను వేసింది. ఈ మడిలో వేస్తేనే ఇంత వచ్చాయి. మనం నేల మీద కానీ వేసుకుంటే ఇంకా చాలా వస్తాయి. మొదలు కానీ కాయలే ఉంటాయండి మొదల్లో కానీ. ఇవైతే బరువుకైతే కొమ్మలు కానీ వంగిపోతాయి అసలు. అందుకు ఎప్పుడు కాయలు అప్పుడు హార్వెస్ట్ అనేది చేస్తూ ఉంటాం మేము. అటు సైడ్ మనకి గోడ మీద నుంచి కానీ అటు సైడ్ పడిపోయి ఉన్నాయండి. ఇంకో కొమ్మ అయితే దానికి చాలా బ్రాంచెస్గా ఉన్నాయి కాయలు అయితే. ఇప్పుడు హార్వెస్ట్ అనేది చేస్తున్నాను. సైజ్ చూడండి, నా చేయికి సరిపోతున్నాయి కాయ అయితే. ఇంకా పెద్ద సైజ్ వస్తుంది ఇది. ఇప్పుడైతే వాళ్ళకి హార్వెస్ట్ అనేది చేసి ఇద్దాము మార్నింగ్ అయితే అనుకున్నాము. మనం ఎరువు కలిపేటప్పుడే మేకల ఎరువు, ఇలా మట్టి, కొంచెం పొట్టు, ఈ 3 కానీ కలిపి వేసుకుంటే మట్టి చాలా గుల్లగా ఉంటుందండి. మనం కోకోపీట్ కానీ మనకి అందుబాటులో ఉండదు కాబట్టి వరి పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు, మట్టి, మేకల ఎరువు కలుపుకోండి. మేకల ఎరువు చాలా శక్తి అంటండి. మేక తినని ఆకంటూ ఉండదంట. అందుకు నేను మేకల ఎరువు అయితే మా వారు తెచ్చి మేము కలిపి కానీ 2 ఇయర్స్ అయిపోయిందండి. మొక్క నాటేటప్పుడు వేసాము. ఇప్పుడు వరకు అయితే అసలు ఎరువులే వేయలేదండి. ఎరువులు వేయకపోతేనే ఇంత సైజు వచ్చాయి ఇవి. ఇంకా ఎరువు అన్నీ బాగా వేస్తే ఎంత సైజు వస్తాయో. ఇప్పుడైతే ఒక 10 కాయలు అయితే హార్వెస్ట్ చేసాం మార్నింగు. ఇవైతే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి సైజు కానీ బాగా వచ్చాయండి ఇవి. ఇప్పుడు ఈవినింగ్ అయితే మా కోసం అంటే మేము కొన్ని కాయలు అయితే కట్ చేసుకుందామని మేడ మీదకి అయితే వచ్చాము. ఇప్పుడు మా వారు అయితే హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. అన్ని కాయలు 10 కాయలు కట్ చేసినా ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అయితే దీనికి కొంచెం పిండి నల్ల అనేది వస్తుందండి, వర్షం వల్ల లేకుంటే మంచు వల్లనో. ఇదైతే నాన్న అయితే కొంచెం ముడత పిండి అనేది చల్లితే సరిపోద్ది అనుకున్నాం. ఇవైతే చిలకలు కానీ ఇట్లా కట్ చేసేస్తూ ఉంటాయండి. చిలకలు అయితే భలే వస్తాయండి. మనం వచ్చేలేకి ఒక్కటి ఉండవు. అందుకు మేము కొంచెం ఎండ వచ్చిన తర్వాతే వస్తాం. మార్నింగ్ అయితే భలే ఉంటాయి చిలకలు, పిచ్చుకలు అన్నీ చెట్టు మీద. భలే సందడిగా ఉంటుందండి. మనం వచ్చేలేకి అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే మేము దూరం నుంచి అయితే చూస్తాం, నిదానంగా వచ్చి చూస్తూ ఉంటాము. ఇది గోడ తగులుకొని గీసుకొని పోయాయండి. ఇవైతే సైజ్ ఇట్టు చూసాయి గోడ అనుకొని ఆ ట్యాంక్ దగ్గర. ఇంకా అటు సైడ్ అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి. మేమైతే హార్వెస్ట్ అయిన తర్వాత పిల్లలు కానీ వస్తారండి మిద్దె మీదకి ఆడుకునే దానికి. ఆ పిల్లలకి కానీ జాంకాయలు అయితే కట్ చేసి పెడతాము. ఇలా కట్ చేసిన తర్వాత అయితే అండి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఇవి ఒక 3 డేస్
పప్పులు కానీ బియ్యం కానీ కడిగిన నీళ్ళు ఒక 3 రోజులు అలా పెట్టేసి ఇవి కానీ పోస్తే చాలా హెల్దీ అయిపోతాయండి మొక్కలైతే. నేను ఇదొక్కటే పోస్తున్నానండి, ఇప్పటికి ఏ ఎరువులని ఇవ్వలేదు. ఇది మడి నింపేటప్పుడు మాత్రం మేకల ఎరువు, వరిపొట్టు, మట్టి 3 సమానంగా కలిపి వేసాను అంతేను. ఇప్పుడు ద్రాక్ష కానీ చూడండి చిన్న చిన్న బ్రాంచెస్గా వస్తున్నాయి ద్రాక్ష కానీ. ఇదంతా ప్రూనింగ్ చేసుకోవాలండి, ప్రూనింగ్ చేస్తే ఇంకా బాగా వస్తాయి. లైట్ పింక్లో కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇలాంటి మొక్కలు పెంచుకొని మీ ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మన వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై వీడియోస్ అండి. నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా వారైతే అదే చెప్తా ఉన్నారు, కాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు పెంచుకోండి అని. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.